ఏమాయ ఎల్లక్క బుజ్జి పెళ్లి పెట్టుకుంటిరి బంగారం కొన్నరా అని మళ్ళా కడిగితే ఎక్కడిది చెల్లె తులం రేటు గంత గంత ధర ఉంటే ఏడగొందుము ఒప్పుకున్న సొమ్ముల పావులో పార్కో ముట్ట చెప్తాము ఇక అటెంక అల్లుని బతిలాడుకుంటాం ముంగట ముంగట వెళ్ళినప్పుడు పెడతాం అని ఎల్లక్క అగో గిట్లున్నాయి ఊర్ల పొండి బంగారం ముచ్చట్లు. మరి బంగారం కొనే కాడ ఎందుకంత వెనక ముందు అవుతుర్రో ఎరికే కదా ధరలే ఇక చూడుర్రి మళ్ళీ ఎంత పెరిగిందో. దండం పెట్టి అడిగితే దేవుడన్నా దయదలుస్తాడేమో గాని బంగారం మాత్రం రోజుకింత పిరమవ్వకుండా జనాలను రౌసు పెడుతుంది. వారం దినాల సంది తగ్గుడు షారానా పెరుగుడు బారానా అన్నట్లు రువ్వడి మీద ఉరుకుతున్నాయి బంగారం ధరలు. శనివారం నాడు ఈగింత మీదికి ఎగవాగి గరీబోళ్లకు సుక్కలు చూపిస్తున్నాయి. ఇక పట్టణంలో వలుకుతున్న బంగారం ధరలు ఒక్క పాలు చూస్తే సొక్కమైన బంగారం తులానికి 1,57,000 రూపాయలు వలుకుతుంటే అదే సొమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల బంగారం తులానికి 1,44,000 వలుకుతుంది. గత వారం 10 దినాల సంది తగ్గుడు 100 పెరుగుడు 1000 అట్లిగా 2 లక్షల మార్కును ఎప్పుడెప్పుడు దాకుదామా అన్నట్టు జోరు మీద చూపిస్తుంది పుత్తడి. ఇక బంగారమే గీ నమూనా వలుకుతుందంటే వెండేమన్నా తక్కువనా? అది సుత కిలకు 3,60,000 వలుకున్న ఏకంగా మొగుల మీద కూసుంది. అయితే తగ్గినప్పుడు బానే 9-10 తగ్గుతుంది కానీ అది అప్పటి మందమే అవుతుంది. తెల్లారి మళ్ళా డబల్. ఇట్లా బంగారం వెండి సగటు గరీబోలను మస్తు తగిలింపు పెడుతున్నాయి. ఇంట్లో శుభకార్యాలు పెట్టుకున్న ఎంతో కొంత కొందామని దుకాణాలు పోతే ధరలు చూసే దడుచుకునే కథ అవుతుంది. ఇప్పటికే బంగారం ఏం కొంటాంలే అని నారాజు అవుతున్న వాళ్ళ సంఖ్య రోజుకింత పెరుగుతుంది ధరలు చూసి. మొత్తానికి 2 వారాలలో బంగారం తులం మీద 18,000 పెరిగితే అదే వెండి కిలో మీద 90,000 పెరిగింది. ఇక ధరల ముచ్చట ఇట్లుంటే అటు బొంబాయి గాలి మోటార్ డిపోలో బంగారం పట్టుబడ్డది పెద్ద ఎత్తున. సౌదీకెంచి ఒకరు అందాజు 2 కిలోల బంగారాన్ని మంచిగా ముక్కలు 32 ముక్కలు లెక్క ఇరగొట్టి ఎవరికి అనుమానం రాకుండా గ్రైండర్లో తెస్తురాట. మరి ఎయిర్పోర్ట్ అధికారులకు ఎట్ట అనుమానం వచ్చిందో ఏమో గాని అన్ని ఇప్పదీసి తీస్తే ఇగో ఈ ముక్కలు అన్ని బయటపడ్డాయి. ఇక వాటన్నిటిని సీజ్ చేసి తెస్తున్న అరెస్ట్ చేసిర్రు.